నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఈ గేట్ పరీక్ష అనేది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటి. ప్రతి ఏటా పీజీ అండ్ పిహెచ్డి వంటి ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్ష ఇది. రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి యూనివర్సిటీలో ప్రవేశాలు అనేది కల్పిస్తాయి. ఐఐటి, IIIT, NIT, IISc వంటి యూనివర్సిటీలో ప్రవేశాలు అనేది మనకి కల్పించుకోవచ్చు. అయితే దీంతో ఉన్న మనకి లాభాలు ఏంటి, అలాగే దీంతో మనకు వచ్చే ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఎలా ఉంటాయి, అలాగే మనకి దీంతో ఉండే స్కాలర్షిప్, ఈ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. సో దీంట్లో మనకి లభించే కోర్సులు చూసుకున్నట్లయితే మొదట పీజీలో ఉంటుంది, ఆ తర్వాత మనకి పిహెచ్డిలోనూ ప్రవేశాలు ఉంటాయి. పీజీలో చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ చేసే వీలు ఉంటుంది. అందులో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంప్లాన్, అలాగే ఎంఎస్సి రీసెర్చ్ వంటి కోర్సులో మనకి ప్రవేశాలు అయితే లభిస్తాయి. దీంతో పాటు పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా మనకు అవకాశం ఉంటుంది. అయితే పిహెచ్డిలో చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ వంటి అడ్మిషన్స్ అనేది మనం పొందవచ్చు. ఇది సేమ్ మాస్టర్ డిగ్రీ అండ్ పిహెచ్డికి రెండింటికి ఒకటే సబ్జెక్ట్స్ అండ్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాకపోతే మాస్టర్ డిగ్రీలో కోర్సులు ఉంటాయి, అలాగే పిహెచ్డిలో మనం ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేస్తాము. సో ఇది కోర్సులకు సంబంధించిన వివరాలు. అలాగే మనము ఈ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే గనక ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, కామర్స్, మ్యాథమెటిక్స్, అలాగే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ వంటి సబ్జెక్టులో మనకి ప్రవేశాలు అయితే లభిస్తాయి. ఈ గేట్ స్కోర్ త్రూ మనకి ఇలాంటి కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ నిధులతో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటు స్కాలర్షిప్స్ కూడా అందించబడతాయి. ఈ స్కాలర్షిప్ వివరాలు చూసుకుంటే గనక పీజీ స్థాయిలో మనకి ఒక రకమైన స్కాలర్షిప్ అమౌంట్ అనేది లభిస్తుంది. ఆ తర్వాత పిహెచ్డి లెవెల్లో ఇంకో రకంగా అందిస్తుంది. సో ఈ మాస్టర్ డిగ్రీలో చూసుకుంటే గనక ఎంటెక్ అండ్ మాస్టర్స్ కి సంబంధించిన ప్రతి కోర్సుల్లోనూ మనకి నెలకు 12,400 వరకు అందుతుంది. ఈ 22 నెలల్లో ప్రతి నెల మనకి ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది లభిస్తుంది. సో ఇది పీజీ లెవెల్లోకి అందుతుంది అనమాట. సో ఈ పీజీ లెవెల్లో కూడా గేట్ అండ్ జీపాట్ ఈ నిబంధనల ప్రకారం మనకి ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది లభిస్తుంది. ఆ తర్వాత మనకి పిహెచ్డి లెవెల్లో వస్తే గనక పిహెచ్డి లెవెల్లో మనకి 37,000 నుంచి 42,000 వరకు ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పిహెచ్డి లెవెల్లో కూడా మనము బీఈ, బీటెక్, ఎంఎస్సి లేదా తత్సమాన విద్యార్హత పొంది ఆ తర్వాత మనం పిహెచ్డి లెవెల్లోకి వెళ్తే మొదటి 1-2 సంవత్సరాల వారికి అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 37,000 స్కాలర్షిప్ అమౌంట్ లభిస్తుంది. ఆ తర్వాత 3 నుంచి 5 ఏళ్ల వారికి మాత్రం 42,000 స్కాలర్షిప్ అమౌంట్ అనేది లభిస్తుంది. గేట్ స్కోర్ త్రూ మనం చూసుకున్నది కోర్సులు, ఎలాంటి కోర్సులో మనకి ప్రవేశాలు లభిస్తాయి, అలాగే ఎంతటి యూనివర్సిటీ స్థాయిలో మనకి ప్రవేశాలు లభిస్తాయి, దీంతో పాటు మనకి అందే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదా స్కాలర్షిప్ అమౌంట్, వీటి గురించి తెలుసుకుందాం. అయితే ఈ గేట్ స్కోర్ తోనే మనకి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. PSU అయితే ఈ PSU అనేది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఈ రిక్రూట్మెంట్ త్రూ కూడా మనకి అనేక ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. ఉన్నత సంస్థల్లో మనకి ఈ ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. గేట్ త్రూ మనము ఆ PSU సంస్థలో ఎలాంటి సంస్థల్లో మనము ఉద్యోగాలు సాధించుకోవచ్చో చూద్దాము. మొదట AAI అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒకటి, ఆ తర్వాత BSNL భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఒకటి, అలాగే CIL కోల్ ఇండియా లిమిటెడ్, CRIS ఒకటి, CVPPL ఒకటి, అలాగే DVC ఒకటి, ఇలా ECIL తో పాటు EIL, అలాగే GAIL, అలాగే HAL అదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దీంతో పాటు IOCL, NPCIL, అలాగే NTPC, పవర్ గ్రిడ్, GRID అండ్ పవర్ గ్రిడ్ తో పాటు సేల్ వంటి ఉన్నత సంస్థల్లో మనకి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. ఇందులో మనం మరి ముఖ్యంగా పోస్టుల వారీగా చూసుకుంటే కనుక ఇంజనీర్ అండ్ టెక్నికల్ ఈ 2 విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందులో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఒకటి, మేనేజ్మెంట్ ట్రైనీ వంటివి ఒకటి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, అలాగే రీసెర్చ్ ఆఫీసర్స్, ఈ 4 పోస్టులు అయితే ముఖ్యంగా ఉంటాయన్నమాట. సో ఉద్యోగ అవకాశాలు అలాగే మనకు విద్యా అవకాశాలు అంటే ఉన్నత యూనివర్సిటీలో మనకి ప్రవేశాలు అయితే కల్పిస్తారు. గేట్లో మనకి ఎంత ఉన్నత ర్యాంక్ వస్తే అంత
టాప్ యూనివర్సిటీస్లో మనకి సీట్ లభించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనము మెయిన్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, అంటే గేట్ త్రూ మనకి వచ్చే ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయో కట్ షాట్లో చూసుకుంటే కనుక, గేట్ త్రూ మనకి ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీస్లో అంటే టాప్ యూనివర్సిటీస్లో ఇందాక మనం చూసుకున్నట్లు టాప్ యూనివర్సిటీస్లో మనకి సీట్స్ అయితే లభిస్తాయి. అలాగే మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అంటే గేట్ స్కోర్ అక్కడ కూడా కొంతవరకు వర్తిస్తుంది. దీంతో పాటు మనకి టాప్ పిఎస్యు రిక్రూట్మెంట్లో మనకి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇందాక అనుకున్నట్టు కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాం కదా, సో అవే కాకుండా అటువంటివి మరిన్ని ఉంటాయి. సో వాటిలో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలానే ఉంటుంది. సో ఈ పిఎస్యుతో మనకి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కూడా మనకి గేట్ స్కోర్ వర్తిస్తుంది. సో అక్కడ కూడా మనకి ఆఫర్స్ ఉంటాయి. అలాగే ఆపర్చునిటీస్ మనకి సైన్స్, ఆర్ట్స్, కామర్స్, అలాగే హ్యుమానిటీస్ వంటి విభాగాల్లో కూడా భారీగా ఉంటాయి. విద్యార్థులు ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఎంత టాప్ స్కోర్ వస్తే అంత టాప్ యూనివర్సిటీలో వస్తుందనేది మనకు తెలుసు. కానీ మనం దాని తగ్గట్టు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. మీరు టాప్ ర్యాంక్ సాధించాలన్న ఆశతోని మీరు హెవీగా చదవడం లాంటివి, లేకపోతే మరింత మీ స్ట్రెస్ని పెంచుకోవడం లాంటివి చేయొద్దు. సో చూసాం కదా, ఇది గేట్ పరీక్షతో ఉన్న ప్రయోజనాలు. టాప్ యూనివర్సిటీస్లో సీట్ రావడం, అలాగే మనకి ఉన్నత విద్య అందడం, అలాగే ఉన్నత ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఇటువంటి మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.